గజ్వేల్ నియోజకవర్గాన్ని కనీవిని ఎరగని రీతిలో అభివృద్ధి చేసిన తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని భీరప్ప దేవుణ్ణి కోరిన హరీష్ రావు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా మాజీ ఎఫ్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డితో కలిసి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రేణుక ఎల్లమ్మ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని సంగుపల్లిలో భీరప్ప దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కేసీఆర్ కుర్మ జాతి అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. కాళేశ్వరం నీళ్లతో ఎండాకాలంలో కూడా పంటలకు నీటిని ఇచ్చిన ఘనత కేసీఆర్దేనని, గజ్వేలును అభివృద్ధి పదంలో నడిపించిన కేసీఆర్కి ప్రజలు రుణపడి ఉండాలని హరీష్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హరీష్ రావుతో పాటు గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆ బీరప్ప దేవుడి పండగ జరగడం అనేది చాలా విశేషమైనటువంటిది. మరి ఆ బీరప్ప దేవుడి దయతో ఇంకా మన గజ్వేల్, మన తెలంగాణ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమై ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ బీరప్ప దేవుణ్ణి నేను ప్రార్థిస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా కుర్మలు మాట తప్పని వాళ్ళు, మరి ఎంతో నిజాయితీ కలిగినటువంటి వాళ్ళు. మరి మీ అందరికీ కూడా తెలుసు, మన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మన గజ్వేల్ రూపురేఖలు ఎట్లా మారినాయో మీ అందరికీ తెలుసు. గజ్వేల్ ప్రాంతాన్ని కేసీఆర్ గారు ఎంతో చక్కగా అభివృద్ధి చేశారు. సాగునీటి సమస్య, తాగునీటి సమస్య, విద్యుత్ సమస్య, రహదారులు అన్ని కూడా బాగా చేసి చాలా గొప్పగా మన కేసీఆర్ గారు చేసిన విషయాన్ని మీరందరూ కూడా చూడడం జరిగింది. మరి అదేవిధంగా ఒకప్పుడు మూగ జీవాలకు నీళ్లు దొరకాలంటే దొరకని పరిస్థితి. కానీ వాళ్ళ ఏ చెరువు చూసినా నీళ్లే ఉంటున్నాయి. మే నెలల, ఏప్రిల్ నెలల ఎండాకాలంలో పోతే కూడా ఏ చెరువులో చూసినా, కుంటలు చూసినా నీళ్లున్నాయంటే అది కాళేశ్వరం ఫలితం, మన కేసీఆర్ కృషి అని మనం చెప్పుకోక తప్పదు. అదేవిధంగా ఒకప్పుడైతే జీవాలకు నీళ్లు దొరకక కిలోమీటర్ల కొద్దీ కొట్టుకుపోయి వలసపోయేటువంటి పరిస్థితి, నెలల తరబడి పోయే పరిస్థితి ఉండే. కానీ ఇలా కేసీఆర్ గారు వచ్చినాక మాత్రం గాసానికి, నీళ్లకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చాలా చక్కగా మన కేసీఆర్ గారు చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. మరి ఈ బీరప్ప దేవుడి జాతరలు కూడా ఎంతో ఘనంగా ఇలా ఊరూరా కూడా జరుపుకుంటా ఉన్నాం. మరి మన కుర్మ జాతికి మన కేసీఆర్ గారు ఎంతో గౌరవాన్ని ఇచ్చారు. హైదరాబాద్ లో కూడా మరి అద్భుతమైన స్థలాన్ని ఇచ్చి మన కుర్మలకు కోట్లాది రూపాయల డబ్బు పెట్టి ఆత్మగౌరవ భవనాన్ని కూడా ఇలా హైదరాబాద్ లో కట్టి రెడీగా పెట్టినారు. ఇనాగరేషన్ ఉన్నది. ఇలా మా ఎగ్గి మల్లేశం అన్నకు సృష్టి రావడం వల్ల ఎమ్మెల్సీ గారు రాలేకపోయారు. అన్నగారు హైదరాబాద్ లో వాళ్ళ దగ్గరి బంధువులు చనిపోతే అక్కడ ఉన్నారు. ఇవాళ కుర్మల ఆత్మగౌరవ భవనం కూడా మల్లేశం అన్న గిట్ట కలిసి తొందరలోనే దాన్ని మంచి ఇనాగరేషన్ కూడా చేసుకోవడం కూడా జరుగుతుంది. మరి ఏది ఏమైనా ఎవరైతే మనకు సేవ చేసిండ్రో, సాయం చేసిండ్రో మరవని జాతి మన కుర్మల జాతి. ఇలా మన కేసీఆర్ గారు మనకెంత చేసిండ్రు, మన మెదక్ జిల్లాకు గాని, మన గజ్వేల్ గాని ఎంత చేసిండ్రు అనేది కూడా మీ అందరికీ తెలియంది కాదు. అందువల్ల మన అందరం కూడా సర్ది తిన్న రేవు తెలవాలందరూ మన పెద్దలు. సర్ది తిన్న రేవు తెలవాలి. నీయత్ ఉంటే బర్కత్ ఉంటుంది. మరి మనకు సేవ చేసి మన జాతి గౌరవం పెంచిన కేసీఆర్ కు కూడా ఆ బీరప్ప దేవుడి దయతో ఇంకా మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కూడా ఆ దేవుడిని నేను మనసారా ప్రార్థించుకుంటూ, మరి ఈ రోజు ఈ జాతరకు రావడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మీ వాళ్ళందరూ వచ్చి అన్న నువ్వు తప్పకుండా రావాలని చెప్తే మా యాదవరెడ్డి సాబు, ప్రతాప్ అన్న, గాలి అనిల్ అన్న, అందరం, మా తిరుపతి రెడ్డి గారు కూడా వచ్చారు మెదక్ నుంచి. అందరం కలిసి ఇలా ఈ పండుగలో మేము మీ అందరం కూడా పాల్గొనడం చాలా చాలా సంతోషంగా ఉంది. మీ అందరికి ఇంకా శుభం జరగాలని ఆ భగవంతుడు మీ అందరికీ, ఆ దేవుడు బీరప్ప దేవుడు మీకు మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి మీ జాతి బాగా పెరగాలి, మీ సంపద బాగా పెరగాలి, మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కూడా బీరప్ప దేవుడిని ప్రార్థించుకుంటూ నమస్కారం. జై హింద్, జై కుర్మ, జై తెలంగాణ.
సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.